హలో నేను డాక్టర్ రవిశంకర్ పీడియాట్రిషియన్ నియోనటాలజిస్ట్ సౌమ్య చిల్డ్రన్స్ హాస్పిటల్ ఎస్ఆర్ నగర్ హైదరాబాద్. సో ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటంటే చిన్నపిల్లల్లో నీళ్ళు అన్నది ఎంతవరకు ఇవ్వచ్చు, ఎలా ఇవ్వాలి, దీనివల్ల ఇవ్వకపోతే ఎటువంటి మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి అని వాటి గురించి మనం మాట్లాడుకుందాం. నీళ్ళు అనేది చాలా ఇంపార్టెంట్. అంటే బాడీలో 60 to 80% ఆఫ్ ది బాడీ ఈజ్ వాటర్ ఓన్లీ. సో ది మోస్ట్ ఇంపార్టెంట్ న్యూట్రియంట్ ఏంటంటే మన హ్యూమన్ బీయింగ్స్ ఏది మ్యాక్సిమం వాళ్ళు మనకి తీసుకోవాల్సింది ఏంటంటే వాటర్ అన్నమాట. సో ఫస్ట్ 6 months వరకు పిల్లలు పాలు మీదే ఉంటారు కాబట్టి పాలలో 90 to 92% వరకు వాటరే ఉంటుంది అన్నమాట. సో అటువంటి పిల్లలకి 6 months వరకు ఏ రకంగా ఎక్స్టర్నల్ వాటర్ అయితే అవసరం లేదు. వాళ్ళలో బ్రెస్ట్ ఫీడింగ్ కానీ ఇంకే రకమైన పాలు కానీ ఇచ్చినప్పుడు కంప్లీట్గా అడిక్వేట్గా ఇస్తున్నప్పుడు వాళ్ళలో వేరే టైప్ ఆఫ్ వాటర్ ఇవ్వనవసరం లేదు. 6 months నుంచి మనం వాళ్ళకి వాటర్ అయితే స్టార్ట్ అయితే చేయొచ్చు. అంటే 6 months కంప్లీట్ అయ్యాక మనం దానికి పిల్లలకి సెమీ సాలిడ్ ఫుడ్స్ అయితే ఇస్తాం కదా. సో వాటితో పాటు మనం వాటర్ కూడా స్మాల్ అమౌంట్స్ అయితే ఇవ్వచ్చు. ఒక 6 months వరకు అంటే 6 months వరకు ఒక 1 to 100 ml 6 months నుంచి అప్ టు 1 year వరకు 2 to 400 ml వరకు ఇవ్వచ్చు ఇన్ ఏ డే అన్నమాట. జస్ట్ ఆఫ్టర్ 1 year పోయాక అప్రాక్సిమేట్లీ 1 liter ఆఫ్ వాటర్ ఎవ్రీడే ఇవ్వచ్చు. అదే 5 to 6 years దాటిన పిల్లలైతే వాళ్ళకి ఆల్మోస్ట్ 2 liters వరకు మనం ఎవ్రీడే వాటర్ ఇవ్వాల్సి వస్తుంది. సో వాటర్ కానీ ఒకవేళ బాడీలో తక్కువ ఉంటే ఏమవుతుందంటే వాళ్ళకి డీహైడ్రేషన్ వస్తుంది. దానివల్ల వాళ్ళకి సరిగ్గా అంటే ఆనందంగా ఉండరు, చిరాగ్గా ఉంటారు, ఏడుస్తూ ఉంటారు, ఫీవర్ వస్తుంది, యూరిన్ తక్కువ వెళ్తారు, ఫ్రీగా వాళ్ళ మోషన్ అవ్వదు, వాళ్ళకి వాంతులు కూడా ఉండొచ్చు. సో ఇలాగ క్రానిక్గా వాళ్ళలో పిల్లల్లో ఒకవేళ కానీ మనం అడిక్వేట్ అమౌంట్ కానీ వాటర్ కానీ ఇవ్వకపోతే వీళ్ళలో ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంది అన్నమాట. సో మనం అందుకనే మనం వాళ్ళకి ఇది వాటర్ ఇవ్వాలి. సో వాటర్ అన్నది ఈజీలీ అవైలబుల్ ఉండేది, సేఫ్గా ఉండాలి. అంటే ఆల్వేస్ బాయిల్డ్ అన్నా ఉండాలి, లేకపోతే ప్రాపర్లీ ఫిల్టర్డ్ అన్నా ఉండాలి అన్నమాట. సో ఇది వాటర్ని మనం ఎంత వాళ్ళకి ఇష్టపడితే అప్పుడు ఇవ్వచ్చు, కానీ మీల్ టైంలో ఎక్కువ ఇవ్వద్దు. అంటే వాళ్ళు మీల్ టైంలో తినే టైంలో ఎక్కువ ఇస్తే వాళ్ళు ఫుడ్ని వాటర్తో రీప్లేస్ అయితే చేసేస్తారు. సో అలాగే ఇవ్వకుండా మీల్స్కి మధ్యలో ఎక్కువ ఇవ్వాలి అన్నమాట వాళ్ళకి. అండ్ వాళ్ళకు సరిగ్గా వాళ్ళకి యూరినేషన్ అవుతుందా లేదా ఈ విషయం కూడా మనం చూసుకుంటూ ఉండాలి. యాక్టివ్గా ఉన్నారా, ఇలాగా వాళ్ళు ఫ్రీగా అవుతుందా యూరినేషన్, ఇదంతా మనం చూసుకుంటూ ఉండాలి. ఒకవేళ వాళ్ళకి అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ వాటర్ కంటెంట్ బాడీలో కానీ లేకపోతే వాళ్ళకి ఫీవర్ కూడా ఉండొచ్చు అన్నమాట. సో ఫీవరిష్గా ఉండడం కూడా ఒక సైన్ ఆఫ్ డీహైడ్రేషన్ అన్నమాట. సో ఇలాగా మనం వాటర్ అన్నది చాలా ఇంపార్టెంట్, ఎసెన్షియల్. అది ఇవ్వడం వల్ల ఏ రకంగా అది మనం అడిక్వేట్ అమౌంట్లో ఇవ్వాలి. అదే వాళ్ళు ఫోర్స్గా మనం ఇవ్వకూడదు. అంటే ఫోర్స్ఫుల్గా వాటర్ తాగమని మనం చెప్పకూడదు. మనం ఓన్లీ జస్ట్ ఆఫర్ చేయాలి. వాళ్ళు ఎంత కావాలనుకుంటే అంత వాళ్ళు స్లోగా తాగుతూ ఉంటారు. సో మనం ఆ వాటర్ అన్నది మనకి సేఫ్ వాటర్ ఇవ్వాలి, ఫ్రీక్వెంట్గా ఇవ్వాలి. అండ్ వాళ్ళకి చెప్పాలి, అంటే వాళ్ళకి 2-3 years అయిపోయాక వాళ్ళకి చెప్పాలి, అంటే వాటర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పి దానివల్ల వాళ్ళకి అంటే వాటర్ ఇంటేక్ అడిక్వేట్గా ఉందా అన్నది మనం మానిటర్ అయితే చేయాలి. ఎట్లా మనం మానిటర్ చేస్తామంటే వాళ్ళలో అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ యూరినేషన్ ఉన్నదా, సపోజ్ వాళ్ళకి ఏమైనా ఫీవర్ వస్తుందా, వెయిట్ లాస్ ఉన్నదా, అంటే తక్కువ వాళ్ళ యూరిన్ అయితే వాళ్ళు పోస్తున్నారా, బాడీ టెంపరేచర్ ఎక్కువైందా, ఇలాగా అన్ని విధాలుగా మనం కానీ చూసుకొని
దానికి ఏది మనకి అవసరం అనుకుంటే మనం ఆ విధంగా మనం దాన్ని చూసుకొని మనం మేనేజ్ అయితే చేయాల్సి వస్తుంది అన్నమాట. సో వాటర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ న్యూట్రియంట్. డూ నాట్ విత్హోల్డ్ ద వాటర్ ఫ్రమ్ చిల్డ్రన్. ఇఫ్ యూ గివ్ రైట్ అమౌంట్ ఆఫ్ వాటర్ దే విల్ బీ హెల్దీ. థ్యాంక్ యూ. నెబులైజర్ అంటే దిస్ ఈజ్ వన్ వే ఆఫ్ గివింగ్ ది మెడిసిన్. ఇప్పుడు మనం మెడిసిన్స్ బాడీలోకి వెళ్ళాలి అంటే ట్యాబ్లెట్స్ అన్నా, ఇంజెక్షన్స్ అన్నా, సిరప్ అన్నా మనం ఇస్తూ ఉంటాం అన్నమాట. సో ఇది మటుకి నెబులైజర్ అన్నది అదే సేమ్ మెడిసిన్ను తక్కువ క్వాంటిటీస్లో డైరెక్ట్గా లంగ్స్లోకి ఇవ్వడం అన్నమాట. సో యాక్చువల్గా మనం కానీ మెడిసిన్ కానీ మనం కానీ తీసుకుంటే ఎక్కువ వాల్యూమ్లో ఇవ్వాల్సి వస్తుంది. సో అది